అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళతా పర్చూరు నూతన రథసారథి బాలాజీ. పర్చూరు నియోజకవర్గంలోని అందరు నాయకులు కార్యకర్తలను సమన్వయపరిచి ముందుకు వెళతారని నియోజకవర్గ వైసీపీ నూతన రథసారథి ఎడమ బాలాజీ అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన నూతన పార్టీ కార్యాలయ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరిస్తామన్నారు. పార్టీ ఆదేశానుసారం పనిచేస్తూ ఇసుక, గ్రానైట్ మైనింగ్లలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గెలిపే లక్ష్యంగా అందరూ పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని కోరారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. ప్రజలకు అనుగుణంగా పార్టీ ఆదేశాల మేరకు ఏ ఒక్క కార్యకర్త ఇబ్బంది పడకుండా సమన్వయం చేసుకొని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో ఎన్నికైన పార్టీ, ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యుదయ కోసం పాటుపడే ప్రభుత్వం 33 సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేద బడుగు బలహీన వర్గాలకు అందజేశారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నత పదవిలో మరలా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడైతే ప్రజలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అందరినీ సమన్వయం చేసుకొని వారికి భరోసాగా, వారి యొక్క గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా వారితో ప్రయాణం చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఏది ఉన్నా సరే పూర్తిగా అధికారుల మీద కానివ్వండి, ఎవరైతే ఈ టోల్ గేట్లు కానివ్వండి, అలాగే ఏదన్నా వసూలు రూపంలో చేస్తున్నా పూర్తిగా నిర్వీరించి ప్రజలకి గౌరవం ఇచ్చే విధంగా వెంకట ఎడం బాలాజీ ప్రయాణం చేస్తారు. ఈ సందర్భంగా ఎక్కడ ఉపేక్షించేది లేదు. అన్నిటినీ స్టాప్ చేయించి ప్రతి ఒక్క కార్యకర్తకి నష్టం వాటిల్లకుండా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా? ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి, ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరే విధంగా నేను ప్రయత్నం చేస్తానని మరొకసారి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను.